హలో హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో మంత్రాలయ గ్రామంలో తుంగభద్ర నదీ తీరాన రాఘవేంద్ర స్వామి దేవాలయం కొలువై ఉన్న రాఘవేంద్ర స్వామి వారి దర్శనానికి వచ్చాను. రాఘవేంద్ర స్వామి సమీపంలో ఉన్న మంత్రాలయంలో హోటల్స్ 100 పైగా ఉన్నాయి. అంతేకాదు విజయ పాఠశాల అని ఉంది, అది గుడికి సంబంధించింది. దగ్గరలో ఉన్న నరసింహతీర్థం గార్డెన్ లో అందులో 100కి పైగా రూములు ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మంత్రాలయంలోనూ జనవరిలో వస్తే మాత్రం రూములు ఏవి ఖాళీ ఉండవట. ఎందుకంటే ఆ రోజు మంత్రాలయంలో పెద్ద జాతర జరుగుతుందట. రాఘవేంద్ర స్వామి దేవాలయాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారంటే అండి, అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవంట. రాఘవేంద్ర స్వామి దర్శన భాగ్యం నాకే కలగడం కాకుండా నా యూట్యూబర్స్ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్ళడానికి ఎంట్రన్స్ చూసారా? ఎంట్రన్స్ ఇంత అద్భుతంగా ఉంటే లోపల ఇంకెంత అద్భుతంగా ఉందో చూసేద్దాం. రాఘవేంద్ర స్వామి దేవాలయం భక్తులతో ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుందట. ఇప్పుడు నేను చూపిస్తుంది దేవాలయం బయట. దేవాలయానికి ఎదురుగా షాప్స్ అండి, లైన్ గా షాప్స్ కట్టారు. ఇక్కడ చూసారా, ప్రతి ఒక్క షాపు పైన రామాయణ సంబంధించినవన్నీ ఉన్నాయి. రాముడు చిన్నప్పటి నుంచి, శ్రీరామచంద్రమూర్తి చిన్నప్పటి నుంచి ఉన్నాయి. ఇక్కడ చూసారా, కౌశల్య ఒడిలో బాలరాముడు. రాఘవేంద్ర స్వామి దేవాలయం ఎంట్రన్స్ లోపలికి వచ్చేసామండి. ఈ ఎంట్రన్స్ లోపల దేవాలయంలో శిల్పాలు చాలా అందంగా చెక్కారు. నాకైతే చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. ఇవన్నీ గోల్డ్ కలర్ లో ఉన్నాయి. అంతేకాదండో, తుంగభద్ర నదిలో స్నానం చేస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని ఇక్కడ చెప్తూ ఉంటారు. క్షేత్రము ద్వారం నుండి 400 మీటర్లు వచ్చాక శ్రీ రాఘవేంద్ర స్వామి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుండి 100 మీటర్ల దూరం వచ్చిన తర్వాత లక్ష్మీదేవి ఫోటో మనకు కనిపిస్తూ ఉంటుంది. చూసారండి, శిల్పాలు ఎంత అద్భుతంగా చెక్కారంటే అసలు రాఘవేంద్ర స్వామి గుడికి వస్తే అసలు ఇక్కడ నుండి వెళ్ళాలనిపించదు, అంత అద్భుతంగా ఉంది. పక్కన ఉన్న శిల్పాలు పోలిస్తే అందాలు చాలా చక్కగా ఉన్నాయి. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. గురు రాఘవేంద్ర స్వామి దేవాలయం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. శిల్పాలు చాలా అద్భుతంగా డిజైన్ చేసి ఉన్నాయి. రాఘవేంద్ర స్వామి ద్వారం ముందర ఒక విగ్రహం చాలా అద్భుతంగా శిల్పాలు చెక్కారు. రాధాకృష్ణ మరియు వెంకటేశ్వర స్వామి చిత్రం చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే రాఘవేంద్ర స్వామి దేవాలయం చాలా అద్భుతంగా నిర్మించారు. గోల్డ్ కలర్ శిల్పాలు చాలా అంటే చాలా అద్భుతంగా సౌందర్యంగా ఉన్నాయి. స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే టైమింగ్స్ కూడా ఉన్నాయండి. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దర్శన భాగ్యం కలుగుతుంది. ఆ తర్వాత 4 గంటల కాడి నుంచి దర్శన భాగ్యం కలుగుతుంది. స్వామివారి దర్శన భాగ్యం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. స్వామివారి దేవాలయం లోపల ఎలా ఉంటారో ఈ టీవీలో ప్రత్యక్షంగా చూపిస్తారండి. ఆ స్వామివారు మనకి ఈ విధంగా దర్శనమిస్తారు. అసలు మంత్రాలయం చరిత్ర విషయానికి వస్తే మంత్రాలయం పేరు అంతకు ముందు మంచాలు అని పేరు ఉండేదట. ఇప్పుడు అభివృద్ధి చెందినప్పటి నుంచి మంత్రాలయం అని పేరు వచ్చిందట. ముఖ్యంగా చెప్పాలంటే మంత్రాలయానికి గొప్పతనానికి గురు రాఘవేంద్ర స్వామి దేవాలయం అని చెబుతూ ఉన్నారు. అక్కడ దేవాలయం పక్కన మంచాలమ్మ దేవి అని పుణ్యక్షేత్రం కూడా కొలువై ఉన్నదట. రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నాక మంచాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటారట. స్వామివారి దేవాలయం లోపల ఇట్లా ఉంటుందండి. చూసారా, భక్తులు ఎంతమంది వచ్చారో చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంది. లోపలైతే దేవాలయం లోపల ప్రదర్శనశాల కూడా పెట్టారండి. శ్రీ రాఘవేంద్ర స్వామి ఫొటోస్, అలాగే కృష్ణయ్య ఫొటోస్, చాలా ఫొటోస్ పెట్టారండి. చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే రాఘవేంద్ర స్వామి దేవాలయానికి సంబంధించిన మ్యాప్ కూడా ఇక్కడ పెట్టారు. ఈ మ్యాప్ను చూస్తే ఎక్కడ ఏమున్నాయని మొత్తం తెలుస్తుంది. మ్యాప్ను కూడా చాలా బాగా పెట్టారు. రాఘవేంద్ర స్వామి చాలా కరుణామయి, చాలా సులభంగా భక్తి మార్గంలో మనం పొందగలం. ఆ స్వామివారి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేసాము. పునర్దర్శన ప్రాప్తిరస్తు. అయితే మీలో ఎంతమంది రాఘవేంద్ర స్వామి దర్శన భాగ్యం కలిగించుకున్నారో నాకు కామెంట్ చేయండి. నాకు స్వామివారి దర్శన భాగ్యం కలిగే అదృష్టం నాకు కలిగింది. అయితే మీకు కూడా కలగాలని నేను అనుకుంటున్నాను. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ సన్నిధిలోకి వచ్చిన తర్వాత నాకైతే తిరుపతి స్వామివారి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం ప్రశాంతంగా కూర్చుంటాము, అలా ఆహ్లాదకరంగా అనిపించింది నాకు ఇక్కడ వాతావరణం. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్.